భర్త అత్తమామల వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా రాజకీయ పార్టీల నేతల దగ్గరికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో 3 నెలల గర్భిణి అయిన శ్రావణి బలవంతపు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. శ్రావణి తన పుట్టింట్లో ఫ్యాన్కి చీరతో ఉరివేసుకుని చనిపోయే కొద్ది క్షణాల ముందు తన బాధను ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి ఇక సెలవు అంటూ ఉరివేసుకుంది. ఫోన్లో శ్రావణి మాటలు వింటున్న అందరికీ కంట కన్నీరు వస్తున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట భర్త అత్తమామల వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయని ఈ సంఘటనను బట్టి తేటతెల్లమవుతోంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు 3 ఏళ్ల కిందట శ్రావణికి ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాసులతో వివాహం జరిగింది. మొదటి 6 నెలల పాటు అన్యోన్యంగా ఉంటున్న భార్యాభర్తల మధ్య అత్తమామలు గొడవలు సృష్టించారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పలు దఫాలుగా కుల పెద్దలతో పంచాయతీలు పెట్టి ఇద్దరికి సర్ది చెప్పి పంపించారు. అయితే తనపై అనుమానం పెంచుకున్న భర్త అత్తమామలు తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని పుట్టింట్లో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయమై కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును మరో రకంగా మార్చి భర్త అత్తమామలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుండి విడిపోతున్నానంటూ కనీసం నా మొదటి బిడ్డకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంది. బియ్యానికి 12 కిలోల బంగారు 10 లక్షలు ఖర్చు పెట్టి పెండింగ్ చేసేసాము. నా పెండ్ అయినాక 4 నెలలు 5 నెలలకి టార్చర్ పెట్టి 10 దినాలకి 20 దినాలకి ఇంటికేది మరి ఇంటికేది ఉన్నట్లుగా మా ఇంట్లో వాళ్ళు వచ్చి పంచాయతీ చేసి పంపిస్తే ఊరితో ఉండేది ఆధారపు కట్టిన రాపు ఏసీగా మాట్లాడి ఇంటికి పంపించింది. అట్లా 20 పంచాయతీ పోలీస్ స్టేషన్ 4 కంప్లీట్ ఇచ్చినప్పుడు పోలీస్ 14 కంప్లీట్లు నాకు ఏమి నాకు పూజము పూజము ఎమ్మెల్యే ప్రభుత్వం నాకు ఏమని తీసుకోమంటాడే మొన్న అట్లా మన 10 రోజుల కింద మళ్ళీ పాప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నప్పుడు అపాయింట్ చేయించుకొని చిత్రింపులు పెట్టేసినారు. మాకు కూడా తెలియకున్నట్టు వచ్చి 6 గంటల తీసుకుపెట్టి వెళ్ళిపోయింది. ఒకసారి పార్వాబాయి ఆవిడ ఉందల్లో తీసుకుపెట్టి వెళ్ళిపోయినారు. ఒకసారి ధర్మారం రోడ్లు తీసుకుపెట్టి వెళ్ళిపోయినారు. ఒకసారి పుల్లకాయలు పనులాడ తీసుకుపెట్టి వెళ్ళిపోయినారు. ఎవరు రాత్రి 7 గంటల టైంలో మళ్ళీ సార్ ఇటు వచ్చినప్పుడు 2 రోజులు ఇటు పెట్టుకొని రోజు పెట్టుకునేసరికి 2వ రోజు క్యాప్చర్ పెట్టి మాకు వెళ్ళి అడ్డపోయింది. పోయినాక పోయినప్పుడు అప్పటి నుంచే కొట్టేది ఏం చేయదు సార్ అంత చేసేది. మళ్ళీ ఇతరకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేము అబాబు కొడతాంతో నేను అడ్డుపోయినాను. మళ్ళీ ఇది కొట్టి కట్టాను అంతా గాయపడుతుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే హాస్పిటల్కి పోయి మీరు అడ్మిట్ కాండి అక్కడ వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తారని చెప్తారు.